హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పసిపిల్లలు లేదా చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ వీడియోలో ఒక తల్లి తన నిర్లక్ష్యంతో తన కడుపున పెట్టిన బిడ్డని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అసలింతకు ఏం జరిగింది? అలా ఆ తల్లి ఆ బిడ్డను ఎందుకు కోల్పోవలసి వచ్చింది? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమీ తెలీదు. ఎలా పడితే అలా ఆడుతూ ఉంటారు. ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. వారికి తెలియదు కదా ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనే విషయాలు. కాబట్టి ఏదంటే అది తినేస్తూ ఉంటారు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. కన్నతల్లి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, వారిని పట్టించుకోకున్నా ప్రాణాల పోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారులు మన కళ్ల ముందే విగత జీవులుగా మారిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం చాలామంది చిన్నారులు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వలన, చిన్న తప్పుల వలన చనిపోయినటువంటి సంఘటనలు చూసే ఉంటాం. ఇప్పుడు కూడా మనం ఈ వీడియోలో ఒక చిన్నారి తల్లి చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల ఆ బిడ్డ ప్రాణం కోల్పోయింది. ఇంతకు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ చిన్నారికి ఒక కోడిగుడ్డును ఇచ్చింది. అంతే, ఆ చిన్నారి ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమైపోయాడు. కోడిగుడ్డు ఇస్తే ఆరోగ్యం వస్తుంది, కానీ అలా ఎలా చనిపోతారండి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. నిజమే, ఆరోగ్యం కోసమే తల్లి బిడ్డకు కోడిగుడ్డును ఇస్తుంది. బిడ్డ అది తింటే ఆరోగ్యంగా, పుష్టిగా, బలంగా తయారవుతాడు. కానీ ఇక్కడ బిడ్డ ఎలా చనిపోయాడు అనే విషయానికొస్తే, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా పౌష్టిక ఆహారంతో చక్కగా ఎదుగుదల ఉండాలి అని చెప్పి ఆశించినటువంటి ఆ తల్లి గుడ్డును ఉడకపెట్టి ఆ బిడ్డ చేతికిచ్చింది. ఈ సంఘటన జరిగింది సిద్దిపేటలోని దౌత్తపూర్ గ్రామంలో. ఈ గ్రామానికి చెందిన రమేష్, సంగీత దంపతులకు నేహాన్ అనే 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. అంగన్వాడీ కేంద్రంలో ఉడకపెట్టిన గుడ్లను ఇచ్చారు. తల్లి వాడికి చక్కగా ఆ గుడ్డును ఒలిచి చేతికిచ్చింది. అలా ఇచ్చి పనిచేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది. అయితే అప్పటి వరకు ఆడుకుంటున్న ఆ బిడ్డ ఎప్పుడైతే తల్లి తన చేతికి కోడిగుడ్డును ఇచ్చిందో, ఇక ఆ బిడ్డ ఒక్కసారిగా ఆ గుడ్డును తన నోట్లో పెట్టేసుకున్నాడు. ఇక ఆ గుడ్డు కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది పడ్డంతో బిడ్డ చాలా మెలిపెట్టినట్టు అయిపోయాడు. ఇక అదే సమయంలో అటుగా ఎవరూ వెళ్ళక తల్లి తన పనిలో తాను నిమగ్నం అవడం వలన ఎవ్వరూ గమనించలేదు. ఇక కాసేపటికి తల్లి బయటకొచ్చి చూసేసరికి ఊపిరాడక స్పృహ కోల్పోయి పడిపోయాడు ఆ బిడ్డ. తల్లి ఒక్కసారిగా బిడ్డను విగతజీవిగా చూసి కంగారుపడి లేపడానికి ప్రయత్నించింది. ఎంత లేపినా ఆ బిడ్డ లేవలేదు. ఆ తల్లి నోటమాట పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో దగ్గర్లో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. కానీ ఏం ఉపయోగం? అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. నిహాన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. బంగారం లాంటి బిడ్డను తల్లిదండ్రులు చేతులారా చంపుకోవడాన్ని ఇక తనతో పాటు అక్కడున్న వారంతా నోట మాట లేక ఇక ఒక రకంగా నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. ఆ కన్న తల్లి కావాలని ఈ బిడ్డను ఇలా చెయ్యలేదు. అనుకోకుండా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఆ బిడ్డను ఆ తల్లికి దూరం చేసింది. తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించిన ఆ తల్లి యొక్క ఆలోచన అనుకోని రీతిగా ఇలా ఆ బిడ్డ ప్రాణాలను తీసింది. మీరు కూడా ఇకపై మీ బిడ్డలకు ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పక్కనే ఉండండి. వారు మొత్తం తినే వరకు మీరు వాళ్ల దరిదాపుల్లో ఉండండి. వారు తిన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత, మంచినీళ్లు పట్టించిన తరువాతే పక్కకు వెళ్లడానికి ప్రయత్నించండి. కాబట్టి మన బిడ్డల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరూ రక్షించరు కదా. వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మీకు ఒక రకమైన జాగ్రత్తను చెప్పిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.